చేసేస్తున్నారు. ఊరు ఎదుగో ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము, అయినా అంబులెన్స్ కూడా రాలేదు. ఫోన్ చేసాం కానీ రెస్పాన్స్గా త్వరగా తీసుకోవట్లేదు. 7 గంటలకు వస్తే మేము 9 గంటలకి అంబులెన్స్ వచ్చింది చూడండి. అంతవరకు మేము ఇక్కడ మర్చెట్టుకి కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం. 7 గంటలకు వస్తే 9 గంటలకు వచ్చాను చూడండి. ఫ్రెండ్స్, అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదారిలోనే డెలివరీ అయిపోయారు చూడండి. ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు చూడండి. మేము 7 గంటలకు వస్తే వీళ్ళు 9 గంటలకు వచ్చారు. ఇంకో మధ్యదారిలోనే మాకు డెలివరీ అయిపోయారు. ఇంకో మర్చెట్టుగా డెలివరీ అయిపోయారు చూడండి. ఇంత ధీమా అనమాట. మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు. ఇప్పుడు వచ్చేది చూడండి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్కుల్లోనే అన్నింటిలో రాసుకుంటారు. ఇక మర్చెట్టు దగ్గరే ఇక డెలివరీ అయిపోయారు చూడండి. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు తెల్లవారి 5 గంటలకి లోసింగ్ చూడండి ఫ్రెండ్స్, ఊరు నుంచి డోర్లు మొత్తం మాకు రోడ్డు ఉన్నా అసలు పట్టించుకోలేదు చూడండి. ఇదిగో ఊరు ఎంట్రెన్స్, ఇదిగో ఊరు రోడ్ లేదు. అప్పటికే అంబులెన్స్ బాగా మొత్తం కొట్టుకుపోయింది. చిరాని పరిస్థితి ఉంది. 9 గంటలకి ఇగో పుట్టు నొప్పులతో కూడా ఇలా మేము డోర్లు మొత్తం మోసుకుంటున్నాం. పిహెచ్కి తరలించడం జరిగింది. ఈరోజు లోసింగ్ గ్రామంలో సుమారుగా 280 మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామంలో 40 మంది చదువుకున్న పిల్లలు 5 నుంచి 8, 9 సంవత్సరాలు అయి ఉన్నారు. అలాగే ఈరోజు డోలి మూతలు అనేది గత ప్రభుత్వం 2,50,00,000 రూపాయలు డోలీలు నిర్మూలన చేయడం కోసం డోలీలు అరికడతామని చెప్పేసి నిధులు కేటాయించారు. ఆ నిధులు అనేది ఫార్మేషన్ చేశారు. అలాగే జీబీఎస్ అంటే మెటల్ కూడా వేశారు. వర్షాలకి మొత్తం కొట్టుకుపోయింది. ఎందుకు చేయలేదని కాంట్రాక్టర్ అధికారులు అడిగితే పేమెంట్లు రాలేదు, చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వృధాగా పోయే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అడవి బాట కార్యక్రమంలో కోట్ల రూపాయలు నిధులు డోలీలు రహితమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి నిధులు రాకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లన్నీ గడ్డలా కొట్టుకుపోయి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు లోసింగ్ గ్రామం కూడా అదే ఉంది. మొన్న 26వ తారీఖు నాడు ఆర్డీఓ నర్సీపట్నం, అలాగే డిఈఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ మొత్తం ప్రతినిధులందరూ కలిపి ఆ గ్రామానికి పిల్లలు 10 కిలోమీటర్లు నడిచి వస్తున్నారని పత్రికలో వచ్చిన వార్తకి అధికార యంత్రాంగం అంతా మొత్తం నడిచేళ్ళే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డోలీ రహితం కోసం చెప్పినటువంటి ప్రభుత్వం అదే కాదు, గతంలో ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా అదే రూట్లో బొలోరో మీద ఆ లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు. కానీ ఆ గ్రామానికి కనీసం ఉన్నటువంటి 100 రేషన్ కార్డులు గతంలో ఇచ్చేవారు, బియ్యం ఇచ్చేవారు. ఈరోజు రాజానిపేట వెళ్ళి 8 కిలోమీటర్లు రాజానిపేట వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం కూడా రాజానిపేట అంగన్వాడీ సెంటర్ని తెచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ దగ్గరలో ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఆ లోసింగ్ గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, అంగన్వాడీ టీచర్ని వేయాలని, ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడ జీసీసీ డిపోని ఒక బియ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే భారీ ఎత్తున డోలీ యాత్ర అనేది మన కలెక్టర్ కార్యాలయం చేస్తాం. వెంటనే రోడ్లకి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.